ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికి. ఆయన ఎన్ని చెప్పినా మీరు మాత్రం నమ్మద్దు. ఇప్పుడే కదా పెళ్లి చేస్తా ఉన్నారు, ఎన్ని చెప్పినా నమ్మొద్దని నువ్వే చెప్తున్నావు. హలో, నా మాటిను. ఫస్ట్ బాగా తిట్టించేసుకో, బాగా కొట్టి అందరిని కొట్టించేసి బాగా దెబ్బలు తిని ఒక సింపతి, ఒక సానుభూతి వస్తుంది. తారారర అప్పుడు ఫుల్ లవ్ వస్తుంది. అన్ని దెబ్బలు తిన్నాక మరి కాపురం చేయొద్దా? పెళ్లి గురించి ఆలోచించావా? ఫస్ట్ స్టెప్ బై బై ప్రొసీజర్ వెళ్దాం. సరే, నన్ను శేఖర్ మాస్టర్ నమ్ము. ఉన్నదమ్ము. మేడం ఫీల్ ఫ్రీ, మీకు సరదాగా కొట్టాలనిపిస్తే డిప్ప మీద రెండేయండి. అసలు కట్టి గానీ ఏది గానీ లేదు. చిన్న చిన్న చాకు కూడా ఇవ్వండి, అప్పుడప్పుడు ఇలా పొడుస్తూ ఉంటాను. మీరు ఇదే ఫ్లో లో ఉండండి మేడం, మాకు చాలా నచ్చింది ఈ ఫ్లో. ఈ లోపల నేను కాంపిటీషన్ మొదలు పెడతాను. ఐ థింక్ మన లైఫ్ లో ప్రతి రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అండ్ ప్రతి బాండింగ్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది. బట్ వన్ రిలేషన్, వన్ బాండింగ్ అన్నిటికంటే స్పెషల్ ఎందుకు ఉంటుంది అంటే బికాస్ దట్ ఈస్ ఫ్రెండ్షిప్. మాటల్లో ఎన్ని చెప్పినా అప్పటి మెమరీస్ పిక్చర్స్ చూస్తే నిజంగా విల్ గో బ్యాక్ టు దట్ ఏజ్. సో మనందరి కోసం ఆ పిక్చర్స్ ఒకసారి చూద్దాం. మాస్టర్ మాకు ఈ పిక్చర్ గురించి కాస్త చెప్తారా? కాలేజీలో ఉన్నప్పుడు ఫెర్రీ పిక్నిక్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఇలా ఉంటారు, వాళ్ళు మధ్యలో ఉంది నేను. మాస్టర్ మీ విన్నీ లాగే ఉన్నారు. విన్నీ ఇలా ఉంటాడు. ఇక్కడ ఎవరెవరు ఎక్కడున్నారు? సేమ్ అదే ప్లేస్ లో ఆల్మోస్ట్ అలా ఉన్నారు. మీరేంటి మాస్టర్ ఉండిపోయారు కుర్రాళ్ళ గల? అబ్బా మరి. Tessie, I have only one friend, my bestie. What my mummy also don't know, she knows. Tessie, happy friendship day. She got married to a guy from Kannur. మ్యారీడా? మ్యారీడ్, ఒక చిన్న కిడ్ కూడా ఉంది. అడిగానని చెప్పండి. అన్న కళ్ళజోడెట్టిండు. ఆడి పేరు సుబాని. అంటే ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఎప్పుడు చిన్న గొడవ కూడా రాలేదు. ఎందుకంటే వాడి సీక్రెట్స్ నాకు తెలుసు, నా సీక్రెట్స్ వాడికి తెలుసు. అందుకే గొడవలు రా. గొడవ అయిందంటే వాడి ఎవడికి చెప్తాడు? నేను నీ చూపు వాళ్ళ మీద పడితే చంపేస్తా. మన ఫ్రెండ్సేనా? మన కాదు, నా ఫ్రెండ్స్. వాళ్ళు నా గ్యాంగ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళే ఉన్నారు. సేమ్ ఫ్రెండ్స్, సేమ్ గ్యాంగ్. నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. ఓ డి వాళ్ళు డిసైడ్ చేశారా? Actually- కర్మాది. అండ్ అలాగే ఇక్కడున్న వాళ్ళలో కూడా ఇద్దరు నిజంగా చాలా స్పెషల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇదే స్టేజ్ మీద. రాజశేఖర్ అండ్ సురేష్. క్లోజెస్ట్ బడ్డీస్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అంటే ఎలా మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఒక కాంపిటీషన్ లో ఇద్దరం కలిసామన్న. డి ఆడిషన్ ఇద్దామంటే సరేరా ఇద్దాము అని చెప్పేసి D14 లో D15 లో లాస్ట్ కి D15 లో అనుకున్నాం. అన్న ఎందుకన్నా ఎన్నిసార్లు ఇచ్చినా అవ్వట్లేదు మనం అంటే ఇద్దరం అనుకున్నాం మన ఫేస్ వల్ల ఏమోరా. కానీ అది అబద్ధం అని తెలిసింది కదా, ఇప్పుడు నిల్చున్నాం కదా. వీడు వచ్చిన తర్వాత నాకు తెలీదు వీడికి అసలు ఇంగ్లీష్ రాదని. వీడికన్నా కొద్దిగా నాకు వచ్చు, అంత కాదన్న అర్థమవుతుంది. మాస్టర్ వాళ్ళు ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు వచ్చి చెప్పు అని అన్నాడు. కానీ వాడికి తెలియదు నాకు కూడా అర్థం కాదని. కానీ ఫ్రెండ్గా అన్న నేను అన్ని చేసిన నా బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్ అన్న. నేను 3 సంవత్సరాల నుంచి ఉన్నాను. అన్న బర్త్డే విషయం ఎవరికైతే తెలియదు. నా బర్త్డే అయితే పెద్ద గ్రాండ్ చేస్తాడా సార్. ఎప్పుడన్నా నీ బర్త్డే అంటే చెప్పను ఒకసారి. బర్త్డే తెలీదు మాస్టర్, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి చేసుకోలేదు. చాలా మంది బర్త్డే అడిగితే తెలీదు అని. సింహరాశి మూవీ అప్పుడు పుట్టాను నేను. అది ఎప్పుడు పడ్డాదో తెలీదు. ఆ మూవీలో ఆ పేరే పెట్టిరు రాజశేఖర్ అని. సింహరాశి మూవీ వచ్చినప్పుడు పుట్టేవాను. అవును సార్. ఓకే, ఒక్క నిమిషం అక్కడికి వస్తాం ప్రదీప్.
రాజశేఖర్, ఈరోజు ఏం రోజు? ఫ్రెండ్షిప్ డే. అంటే ఆగస్ట్ 2 ఈ రోజు నీ బర్త్డే మేము ఇక్కడ చేస్తున్నాం. ఆగస్ట్ 2 ఇంక నీ బర్త్డే ఎప్పుడు? రాజశేఖర్, హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫస్ట్ టైం నా పేరు ఇంత పెద్దగా చూసే కేక్ మీద ఎప్పుడెప్పుడో ఆశ ఉండే అందరు బర్త్డేలు చూసేటప్పుడు నా బర్త్డే ఎప్పుడు జరుగుతుందో. రెడీ 5 6 7 8 హ్యాపీ బర్త్డే రాజశేఖర్. సో ఇంక ఇప్పటి నుంచి సింహరాశి రాజశేఖర్ గారి సినిమా వచ్చినప్పుడు కాదు, రైట్? ఆగస్టు 2వ తారీఖు మా రాజశేఖర్ బర్త్డే. నాకు ఇవన్నీ చూశాక పిల్లి గారి పెద్దమ్మ గారు, మీకు కూడా ఇలాంటి ఐడియాలు ఏమైనా వస్తున్నాయా? ఆ అబ్బాయి చేత క్లీన్ చేసా అని మీకేమైనా? ఏమిటి ఇంకా అక్కడ కూర్చుంటావే? ఆవిడ ఇంప్రెస్ చేసే టైం వచ్చింది. రా ఇట్రా ఇట్రా. క్లీన్ చేస్తా, కౌంట్ చేస్తా, సపరేట్ చేయి. గోల్డ్ సపరేట్, సిల్వర్ సపరేట్. సార్ ఏమన్నారంటే ముందు పోగేసాక లెక్క పెట్టు. లెక్క పెట్టాక గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విడదీసిన తర్వాత సైజుల వారీగా కొన్ని పొడుగ్గానే కొన్ని పొట్టు. అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకో, బోర్ల పడుకొని. ఆశీర్వదించండి అత్తయ్య. అలా కాదు, ప్రాపర్ గా సాష్టాంగ నమస్కారమా. పడుకోవాలా? పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని పని మొదలు పెడితే ఇగో ఫినిష్ అవుతుంది పని. అత్తయ్య గారు నమస్కారం. అత్తయ్య గారు చేతులు చాపే. అలాగే ఉంటూ రొటేట్. పిల్లి పిల్లి పిల్లిని చేయి. అత్తని ఇంప్రెస్ చేయి. సింపతి. అత్త చూడు నీ కోసం నేల మీద పడి ఎలా దొల్లుతున్నాడో అనాలి ఆవిడ. పిల్లి, దీని తల్లి పిల్లి, పిల్లి. ఒక్క నిమిషం సెట్ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. పిల్లి పిల్లి. చూడు నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా. అది దా. ఓహో అది అడుగు. అమ్మా. పిల్లి 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 పిల్లి. అయ్యో బాబోయ్, పిల్లేమో గాని నీ పిల్లి జాగ్రత్త. తొల్లమంటే మెట్టు మీద రిలాక్స్ అవుతాడేంటి? రిలాక్స్ అవుతుంటే వచ్చాను కదా. వన్ మో అక్కడి నుంచి టక రావాలి. ఆయన చూడు అక్కడి నుంచి టక రావాలంట. సింపతి ఆంటీ గారు ఉన్నారు, నువ్వు టకటగా వచ్చావంటే. ఇక నేను పోయాక సింపతి ఎవడకు కావాలండి? నేను ఉన్నప్పుడు కదా కావాలి. కాదే నీకు అర్థం ఉంది అవ్వట్లే. డీ ప్రీమియర్ లీగ్ అని షో పెడితే మెట్ల మీద పడుకుంటావేంటే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ డాన్స్ షో. ఆ విగ్ ఏంటి? ఎల్లవయ్యా, నీ వ్యాపారాలను ఇక్కడ పెట్టుకున్నావేంటి? మీ అత్తయ్య గారు వస్తే ఇక్కడ మొత్తం స్టేజ్ దులుతావేంటి? దండాలయ్యా మీ ఇద్దరికి దండా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.